ఓం నమ శివాయ. నవంబర్ నెలలో 2025 నవంబర్ నెలలో ఏ రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది తెలియజేస్తున్నాం. ముందుగా మనం చూసుకున్నట్టుగా అయితే మేష రాశి వాళ్ళకి ఈ నెలలో ఆదాయ మార్గం తక్కువగా ఉంటది. డబ్బు నిలకడ అనేది చాలా అరుదుగా ఉంటుంది. అదే విధంగా వృషభ రాశిని తీసుకున్నట్టుగా అయితే వాళ్ళు చేసే పనులలో ఆటంకాలు ఎదురైతాయి. అదే విధంగా మనకి కుంభరాశి చూసుకున్నట్టుగా అయితే వాళ్ళు చేసే పనులు ఏదైనా చేయాలనుకున్నప్పుడు నలుగురికి తెలియజేయకోకుండా చేసుకున్నట్టుగా అయితే మనకి కుంభరాశి వాళ్ళకు కూడా ఈ యొక్క నవంబర్ నెల చాలా విజయవంతంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి ఫలం ప్రకారంగా ఈ నవంబర్ నెల చాలా చక్కగా ఉంటుంది. ఆదాయం సమానంగా ఉంటుంది, కానీ అగౌరవపరం అనేది చాలా తక్కువగా ఎదురవుతుంటుంది. నిందలు మోయవలసి ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళు. అదే విధంగా తులారాశి గురించి మనం చూసుకున్నట్టుగా అయితే తులారాశి వాళ్ళకి సమాన భాగం అనేది వాళ్ళ అభివృద్ధి కానీ వాళ్ళ ఆదాయం కానీ సమానంగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా కార్యం అనేది నలుగురికి తెలియజేయకోకుండా చేసుకున్నట్టయితే తులారాశి వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది. కర్కాటక రాశి గురించి చూసుకున్నట్టుగైతే నవంబర్ నెలలో వాళ్ళు అనుకున్న పనులు సాధిస్తారు. చేయబోయే పనులు ఖచ్చితంగా విజయం దక్కుతాయి. వాళ్ళు అన్ని విధాలుగా ఈ నవంబర్ నెలలో సక్సెస్ అవుతారు. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళకి చూసుకున్నట్టుగైతే కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నవంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని చేసే కార్యక్రమాలు ఆటంకం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళు చూసుకున్నట్టుగైతే వాళ్ళు ఈ నెలలో ఏదైనా కార్యక్రమం తలపెడితే సక్సెస్ అవుతారు. గృహం కానీ ఏదైనా బిజినెస్ కానీ వాళ్ళు మొదలు పెట్టుకున్నట్టుగైతే ఖచ్చితంగా వాళ్ళు ఈ నవంబర్ నెలలో సక్సెస్ అవుతారు. అదేవిధంగా కర్కాటక రాశి చూసుకున్నట్టయితే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి అనుకున్న పనులలో సక్సెస్ ఉంటుంది. చేసే పనులలో ఆటంకాలు ఎదురుగావు. ఏదైనా కార్యం తలపెట్టినా కూడా వాళ్ళ జీవితంలో విజయవంతం అవుతుంది. వీటన్నిటికంటే ఈ నవంబర్ నెలలో చాలా క్లిష్టమైన ఒక రాశి ఉన్నదంటే అది సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆరోగ్య నష్టంతో పాటుగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఆ ఆరోగ్య నష్టం నుంచి వాళ్ళు బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా శనివారం నవగ్రహ పూజ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి చూసుకున్నట్టుగా అయితే కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాలుగా శుభం జరుగుతుంది. వాళ్ళు చేసే పనులలో కూడా ఈ నెల నవంబర్ నెల చాలా విజయవంతంగా ఉంది. అదేవిధంగా మీన రాశికి మనం ఈ నవంబర్ నెలలో చూసుకున్నట్టుగా అయితే ఆరోగ్య నష్టం అనేది మీనరాశి వారికి చాలా స్పష్టంగా కనబడుతుంది. అటువంటి ఆరోగ్య నష్టం ఉన్నట్టుగా ఎవరైనా భావించినట్టుగా అయితే వాళ్ళు మన శుక్రవారం రోజు నాడు మహాలక్ష్మి దర్శనం చేసి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసినట్టుగా అయితే వాళ్ళు ఆరోగ్య శాంతి నుంచి వెళ్ళి బయటపడి పూర్తిగా వాళ్ళు కోలుకోవడం జరుగుతుంది.